ఋగ్వేదంలోనూ ఉపనిషత్లలో ఇక్ష్వాకుల గురించి ఉంది. అంత ప్రాచీన వంశం అది. ఇక్ష్వాకుకి 100 మంది కుమారులు. వారిలో పెద్దవాడు వికుక్షి. ఇక్ష్వాకుడి మరో కుమారుడు నిమి. ఇక ఈ విదేహ రాజ్యమే ఆ తర్వాత మిథిలా రాజ్యంగా పేరు తెచ్చుకుంది. ఈ మిథిలా రాజ్యం ఇప్పటి బీహార్ నుంచి నేపాల్ వరకు ఉండేది. అలా ఇక్ష్వాకు వంశం ప్రారంభమైంది. ఇక ఇక్ష్వాకు కుమారుల్లో ఒకరు నిమి. ఇతనికి సీతమ్మకు బంధుత్వం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి నిమి ఓ యజ్ఞం చేయాలని అనుకున్నాడు. సూర్యవంశానికి మొదటి నుంచి వశిష్ఠుల వంశమే రాజపురోహితులు. యజ్ఞం చేసేందుకు వశిష్ఠుణ్ణి నిమి ఆహ్వానించాడు. అప్పటికి ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తున్న వశిష్ఠుడు అది పూర్తయ్యాక వస్తానని నిమికి మాటిచ్చాడు. కాని నిమి ఆగలేదు. గౌతమ మహర్షిని ఆహ్వానించి ఆయనతో నిమి యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం జరుగుతుండగా వశిష్ఠుడు వచ్చాడు. తనతో కాకుండా గౌతమ మహర్షితో యజ్ఞం చేస్తున్నందుకు నిమిపై ఆగ్రహించాడు. నువ్వు విదేహివి అవుతావని వశిష్ఠుడు శపించాడు. విదేహి అంటే దేహం లేకపోవడం. వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం.